అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని పెంచుకోవడానికి కావలసిన బేసిక్ సౌండ్స్ దగ్గర్నుంచి కంప్లీట్ సెంటెన్సెస్ ఫామ్ చేయడం వరకు అసలు పునాది ఎలా పడుతుందో ఈ వివరణాత్మక విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఈ బేసిక్స్ మీద మనం పట్టు సాధిస్తే ఇంగ్లీష్ ఎంత న్యాచురల్గా, ఎంత సులభంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. మనం ఒక అద్భుతమైన స్కాఫోల్డింగ్ అప్రోచ్ని ఫాలో అవుదాం. కాన్సోనెంట్ బ్లెండ్స్ అలాగే సిలబుల్ సీక్రెట్స్ లాంటి చిన్న చిన్న బ్లాక్స్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా కాంట్రాక్షన్స్, వొకాబ్యులరీ గుండా వెళ్తూ ఫైనలీ పూర్తి వాక్యాలను డిక్టేట్ చేసే ఒక ఛాలెంజ్తో దీన్ని ముగిద్దాం. మొదటి సెక్షన్లోకి డైవ్ చేద్దాం. కాన్సోనెంట్ బ్లెండ్స్ అండ్ సౌండ్స్. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ బట్టి పట్టకుండా తప్పుల్లేకుండా రాయాలంటే కాన్సోనెంట్ సౌండ్స్పై గ్రిప్ తెచ్చుకోవడమే అసలైన పునాది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం కొన్ని కామన్ బ్లెండ్స్ని గమనించవచ్చు. ఎస్టీ, జీఆర్, స్పీ, పిఆర్ లాంటివి. అసలిది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఉదాహరణకు మన మైండ్లో జీఆర్ అంటే గుర్ అనే బ్లెండ్ సౌండ్ కరెక్ట్గా రిజిస్టర్ అయిందనుకోండి. ఇక గ్రీన్ అనే పదం రాయడం ఎంత ఈజీ అంటే గిర్, ఈన్, గ్రీన్ అంతే. ప్రతి అక్షరాన్ని కష్టపడి మెమరైజ్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడే మనం ఒక చిన్న పొరపాటు చేస్తుంటాం. ప్రొనౌన్సియేషన్లో ఎదురయ్యే ఒక కామన్ ట్రాప్ ఇది. చాలామంది ఇంగ్లీష్ ఏని యా అని పలుకుతుంటారు, యాక్స్ లేదా యాండ్ అని. కానీ యాక్చువల్లీ అది తప్పు. దాన్ని ప్యూర్ ఆ సౌండ్తో యాక్స్, అక్స్ లేదా అండ్, అండ్ అని పలకాలి. అలాగే హెచ్ఓయుఆర్ని హవర్ అనకూడదు. అందులో హెచ్ సైలెంట్ కాబట్టి కేవలం ఆర్ అని మాత్రమే పలకాలి. ఇప్పుడు తరువాతి బిల్డింగ్ బ్లాక్కి వెళ్దాం. సిలబుల్ సీక్రెట్స్. అసలు ఓపెన్ మరియు క్లోజ్డ్ సిలబుల్స్ అనేవి ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్యాటర్న్స్ని, వొవెల్స్ ఉచ్చారణని ఎలా పూర్తిగా డిసైడ్ చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగా క్లోజ్డ్ సిలబుల్ అంటే ఏంటో చూద్దాం. ఒక వర్డ్ లేదా సిలబుల్ షార్ట్ వావెల్ తర్వాత ఒక కాన్సనెంట్తో ముగిస్తే ఆ సౌండ్ అక్కడితో క్లోజ్ అవుతుంది. అంటే ఆఖరి కాన్సనెంట్ ఒక తలుపులాగా ధబేల్మని మూసుకుపోయి ఆ వావెల్ సౌండ్ని అక్కడికక్కడే కట్ చేస్తుందన్నమాట. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ ఓపెన్ సిలబుల్. ఇక్కడ పదం చివర కాన్సనెంట్ ఉండదు, కేవలం వొవెల్తో ఎండ్ అవుతుంది. కాబట్టి సౌండ్ ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ వొవెల్స్ తమ సొంత పేరునే బిగ్గరగా అరుస్తాయి, అంటే లాంగ్ సౌండ్ ఇస్తాయి. ఉదాహరణకు వి అనే పదంలో ఈని ఈలాగేనే ఎంత స్పష్టంగా సాగదీసి పలుకుతామో చూడండి. ఈ రెండు సిలబుల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కదా. క్లోజ్డ్ సిలబుల్స్కి ర్యాన్, ఎగ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. చివర కాన్సనెంట్ ఉంది కాబట్టి సౌండ్ షార్ట్గా కట్ అయిపోయింది. అదే ఓపెన్ సిలబుల్స్కి వస్తే వీ, గో, ఫ్లూ. ఇక్కడ కాన్సనెంట్ లేదు కాబట్టి సౌండ్ ఓపెన్గా ఉంది. ఒక వొవెల్ షార్ట్ సౌండ్ ఇస్తుందా లేక లాంగ్ సౌండ్ ఇస్తుందా అని పసిగట్టడానికి ఇదొక అద్భుతమైన ట్రిక్. సరే, ఇప్పుడు లాంగ్వేజ్ స్కాఫోల్డింగ్లో ఇంకొంచెం పైకి వెళ్దాం. ద పవర్ ఆఫ్ కాంట్రాక్షన్స్. విడివిడిగా ఉన్న రెండు పదాలను కలిపి కుదించి ఒకే పదంగా ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజువారీగా వాడే కొన్ని షార్ట్ కట్స్ ఇక్కడున్నాయి. కెనాట్ని కాంట్ అని, హూజ్ని హూజ్ అని చాలా న్యాచురల్గా అంటాం కదా. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక స్పెషల్ కేసుంది. అదేంటంటే విల్ నాట్ని కుదించినప్పుడు అది విల్లెంట్ అవ్వదు, వోంట్ అవుతుంది. ఇది ఎప్పటికీ మర్చిపోకూడని పాయింట్. అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అపాస్ట్రఫీ ఎస్కి, నార్మల్ ఎస్కి ఉన్న తేడా. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అని ప్లూరల్లో చెప్పడానికి పదం చివర ఎస్ వాడతాం. ఉదాహరణకు క్యాట్స్. కానీ పైన అపాస్ట్రఫీ ఎస్ పెడితే అది హీ ఈజ్కి షార్ట్ ఫామ్ అయిన హీజ్ కావచ్చు, లేదా ఫాదర్స్ నేమ్ లాగా ఎవరికైనా చెందినది అని ఓనర్షిప్నైనా సూచించవచ్చు. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అస్సలుండకూడదు. బేసిక్స్ నుంచి బయటకి వచ్చి మన 4వ సెక్షన్కి వెళ్దాం. వొకాబులరీ స్పాట్లైట్స్. ఇప్పుడుదాకా సౌండ్స్, సిలబుల్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ రోజువారీ పదజాలాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఈ పదం చూడండి, క్లోజిట్. మనం బట్టలు దాచుకునే కబోర్డ్ని క్లోజిట్ అంటారు. ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్ లాజిక్ ఒకటుంది.
మూసివేయడం అనే యాక్షన్ని సూచించే క్లోజ్ అనే పదానికి చివర జస్ట్ ఒక టీ యాడ్ చేస్తే అదొక యాక్షన్ నుంచి డైరెక్ట్గా ఆబ్జెక్ట్గా మారిపోయింది. గ్రేట్ కదూ! ఇంకో అద్భుతమైన పదం షామ్. షామ్ అంటే అబద్ధం లేదా పైకి నిజంలా కనిపించే ఒక మాయ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మండుటెండలో తార్ రోడ్డు మీద దూరం నుంచి చూస్తే నీళ్లున్నట్టు భ్రమపడతాం కదా, తీరా అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఆ ఎండమావే ఈ షామ్. ఈ చిన్న ఎగ్జాంపుల్తో ఈ పదం మన మైండ్లో ఎప్పటికీ అలాగే ప్రింట్ అయిపోతుంది. మన వొకాబులరీని ఇంకాస్త బూస్ట్ చేయటానికి ఇక్కడ మరికొన్ని పదాలున్నాయి చూడండి. షిన్ అంటే మోకాలి కింద నుంచి చీలమండ వరకు ఉండే ఎముక. ఫిన్ అంటే చేపరెక్క. ఉడికించిన బంగాళదుంపలను చిదమడాన్ని మ్యాష్ అంటాం. డ్రెస్ నడుం దగ్గర కట్టుకునే ఒక అందమైన క్లాత్ని శాష్ అంటారు. ఇకపోతే 2 బన్స్ మధ్యలో సాసేజ్ పెట్టి తినే డిష్కి హాట్ డాగ్ అని పేరు. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్కొచ్చేసాం, పుట్టింగ్ ఇట్ టుగెదర్. ఇంతవరకు మనం నేర్చుకున్న సౌండ్స్, సిలబుల్స్, వొకాబ్యులరీ వీటన్నింటినీ ఒక చోట చేర్చి కంప్లీట్ సెంటెన్సెస్లా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. వాక్యాలు ఫామ్ చేసేటప్పుడు ఈ చిన్న రూల్ని గమనించడం చాలా ముఖ్యం. ఒక వస్తువు ఎవరి దగ్గరైనా ఉంది అని చెప్పడానికి హ్యాజ్ లేదా హ్యావ్ వాడతాం. ఇక్కడ లాజిక్ సింపుల్. సబ్జెక్ట్ సింగులర్ అయితే, అంటే ఒక్కరే అయితే, జెఫ్ హ్యాజ్ ఎ పిగ్ లాగా హ్యాజ్ వస్తుంది. అదే ప్లూరల్ అయితే, అంటే ఎక్కువ మంది ఉంటే హ్యావ్ వస్తుంది. అంటే సరే, మనం మన ఫైనల్ డిక్టేషన్ టెస్ట్కి వెళ్లే ముందు 2 కామన్ ప్రొనౌన్సియేషన్ పాయింట్స్ని క్లియర్ చేద్దాం. యాజ్ అనే పదాన్ని యాజ్ అని కాకుండా ప్యూర్గా అస్ అని పలకాలి. అలాగే ప్రెజెంట్ అనే పదానికి 2 అర్థాలుంటాయి. ఒకటి మనం ఎవరికైనా ఇచ్చే గిఫ్ట్, రెండోది మనం మీటింగ్లో ఇచ్చే ప్రెజెంటేషన్. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఇదొక మెంటల్ డిక్టేషన్ టెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలను చూసి ఆ ఖాళీలలో ఏమొస్తుందో మీ మైండ్లోనే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. 1. దిస్ షాప్ డాష్ మెనీ బుక్స్. 2. ద ఫిష్ డాష్ అవుట్ ఆఫ్ ద వాటర్. 3. డాడ్ ఇస్ ఇన్ అ డాష్. 4. ద డ్రెస్ హ్యాజ్ అ డాష్. ఆన్సర్స్ గెస్ చేశారా? ఇప్పుడు చెక్ చేద్దాం. దిస్ షాప్ హ్యాజ్ మెనీ బుక్స్. కరెక్ట్ ఆన్సర్స్ ఇవే. మొదటిది దిస్ షాప్ హ్యాజ్ మెనీ బుక్స్. షాప్ సింగ్యులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. 2. ద ఫిష్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద వాటర్. పాస్ట్ టెన్స్ కాబట్టి జంప్కి ఈడీ యాడ్ చేశాం. 3. డాడ్ ఇస్ ఇన్ ఎ రష్. రష్ అంటే తొందరగా ఉండటం. 4. ద డ్రెస్ హ్యాజ్ ఎ శాష్. ఇందాకే వొకాబులరీలో నేర్చుకున్నాం కదా. చూశారా? ఇలా రూల్స్ని కనెక్ట్ చేస్తే ఇంగ్లీష్ ఎంత సింప్లో. ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం చూసిన ఈ ఫౌండేషనల్ బ్లాక్స్లో, అంటే సౌండ్స్, సిలబుల్స్ లేదా కాంట్రాక్షన్స్, వీటిలో ఏది రేపటి మీ రోజువారీ ఇంగ్లీష్ ప్రాక్టీస్లో అత్యంత ముఖ్యమైన మార్పు తీసుకురాబోతోంది? ఒక్కసారి ఆలోచించండి. బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్లూయెన్సీ అంత న్యాచురల్గా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణ మీకొక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. హ్యాపీ లెర్నింగ్.